హేమా ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి? 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో. చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు జలుబు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో. డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమా. ఏంటండి అలా చూస్తున్నారు? నీ అందాన్ని. ఛీ, ఊరుకోండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. వాటర్ ఇప్పుడే వస్తాను. నమస్కారం గురుగారు, బాగున్నారా? ఎలా అడుగుతున్నావురా బాగున్నారా అని? నువ్వు అసలు మనిషివా, మానవ బాంబురా? ఏదో ఒక రాత్రి కక్కుర్తి పడ్డందుకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసావురా? ఆర్డర్ ఇచ్చావా? ఆకలేస్తుంది. నువ్వు నయనయాన మొగుడు కదూ? అదే వస్తే నీ పెళ్ళాంరా అదిగో. ఓ, ఎవరి గురించి పెళ్ళాం అంటున్నారు? నీ గురించే. హాయ్ బక్రా బుజ్జి బాబు. బక్రా? మీ ఎవనరా బక్రా అంటున్నారు? ఈయన్నే మా బ్రదరు. నువ్వేంటి ఇక్కడ? అంటే మీ అందరూ జిగిరి దోస్తులం కదా. అంటే దొంగలు పోలీసులు కలిసే? ఇక్కడ పోలీసులు ఎవరు లేరు, అందరూ దొంగలే. వీడు పోలీస్ అనుకుంటున్నారా? డూపు. నువ్వు ఆపు. ఏదైతే ఉందిలే అన్నయ్య, మన ఇద్దరం కాబోయే తోడేళ్ళు కదా. నువ్వు నేను తోడేళ్ళం ఏంట్రా? ఈ విషయం మా మామయ్య తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ జపడా చేసేస్తాడు. మీ ఆవిడకి నీ విషయం తెలిస్తే నీకు జపడా చేయదా? ఏంట్రా బెదిరిస్తున్నారా? మీరు చెప్తే మా ఆవిడ నమ్మేస్తానుకున్నారా? ఏమే ఏంటండి? ఇలారా. ఆర్డర్ చేస్తున్నాను. నేను మొగుడుగా ఆర్డర్ ఇస్తున్నాను. ఇలారా. వీళ్ళు ఏదో చెప్తారంట నీకు. వస్తుందిరా. ఏం చెప్పుకుంటారు చెప్పుకుంటూ చూద్దాం. అన్నయ్య, నీ సెల్ ఏదో పిక్చర్ మెసేజ్ వచ్చినట్టుంది. వస్తాయి. సెల్ అన్న తర్వాత 190 మెసేజ్లు వస్తాయి. మాకేమైనా భయమా? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. అరే, సడన్ గా ఇంత పెద్ద షాక్ ఇచ్చారేంట్రా? సడన్ గా ఇచ్చేదాన్ని షాక్ అంటారు. ఏంటండి? ఓ మరిది గారా, ఏదో చెప్తారని పిలిచారు. చెప్పడం ఎందుకు వదిన గారు, ఏకంగా చూపించేస్తా. ఏమిటో చూపించేది? అది కాదు హేమా, మరిది గారి ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా కలిపి ఆర్డర్ ఇస్తామని పిలిచారంతే. కంగారు పడ్డావా? ఏం అక్కర్లేదులే, వెళ్ళి కూర్చోపో. ఈ మాత్రం దానికి ఎంత హడావుడి చేసేస్తున్నారు. మొన్న 50,000 అడిగావు కదా, సాయంత్రం పంపిస్తా. 50,000 ఏంటి? నేను అడిగింది 75,000 కదా. ఓ 1,00,000. 75 ఖాయం చేసుకో. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.